వీడియో వీక్షిస్తున్న ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క సర్వశుభాలు వందనాలు తెలియజేసుకున్నాను. ప్రియులారా, మీరు ఎంతగానో ఆదరిస్తూ మరి నేర్చుకుంటున్నటువంటి అక్షయ దీపిక వాల్యూమ్ 1 బుక్ నుండి మనం ఇప్పుడు 8వ ఎపిసోడ్లో మరి లోతైన పద్యములు దాని భావములు అనే శీర్షికలో మనం ఉన్నాము. దీనిలో భాగంగా ఈరోజు మనం నేర్చుకోబోయే పద్యము 6వ పద్యము. మరి మన దగ్గర ఉన్నటువంటి అక్షయ దీపిక బుక్ నుండి కానీ లేకపోతే మీకు స్క్రీన్ లో కనిపిస్తున్నటువంటి స్క్రీన్ షాట్ చూస్తూ కానీ యొక్క విషయాలు నేర్చుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిగా మన యొక్క ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అక్షయ దీపిక ఇది పుస్తకం కాదు, మనందరి పిల్లల భవిష్యత్తుకు రాజబాట, మన ఆత్మీయ జీవితాలకు పూలతోట. పిల్లరా, పేజ్ నెంబర్ 19లో 6వ పద్యంగా ఈరోజు లోతైన పద్యములు దాని భావములు అనే శీర్షికలో 6వ పద్యంగా మనం నేర్చుకోబోయే పద్యాన్ని ఈరోజు చదివి వినిపిస్తాను. ఒకసారి ఆలోచించండి. సారంబు లేని రాతి నేలలోన విత్తనములు పడిన ఏమి ఫలము? మంచి నేలను మొలిచి ఆత్మఫలమును ఇవ్వగా చెవులున్న ప్రతి నరుడు వినుగాక. మరొకసారి పద్యము. సారంబు లేని రాతి నేలలోన విత్తనములు పడిన ఏమి ఫలము? మంచి నేలను మొలిచి ఆత్మఫలమునివ్వగా చెవులున్న ప్రతి నరుడు వినుగాక. ప్రియులారా, దీని యొక్క భావం మనం చూస్తే, యేసుస్వామి ఈ లోకంలో జీవించిన కాలంలో ఆత్మజ్ఞానమును అనేక ఉపమానముల ద్వారా ప్రజలకు బోధించారు. అందులోనిదే విత్తువాని ఉపమానము. ఈ ఉపమానం మనకు వచ్చేసి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తాం. విత్తనాలు విత్తే రైతు చేతిలో విత్తనాలు త్రోవ పక్కన పడితే పక్షులకు ఆహారంగా మారిపోతాయి. ఏ సారము లేని రాత్రి నెలన పడితే మన్ను లోతుగా ఉండనందున అతి త్వరలోనే ఎండిపోతాయి. అంటే వీటి వల్ల కూడా యజమానికి లాభం లేదు. అలాగే వాక్యాన్ని వినగానే సంబరంతో అంగీకరించి ఏదైనా శ్రమ ఇబ్బంది రాగానే విశ్వాస భ్రష్టులైపోయేవారు ఆ పరలోకపు తండ్రికి ఎలాంటి ఫలాలు ఇవ్వలేరు. ఊర్ధ్వలోకపు రైతు అయిన కన్న తండ్రికి మనం ఆ ఆత్మఫలాలు ఇవ్వాలి. విర్రవీగుతున్న దుష్టత్వాన్ని, సమస్త కల్మసాన్ని వీడి బలమైన నాణ్యమైన వాక్యం అనే విత్తనాలను దీనత్వంతో నిండుకున్న హృదయంలో నాటుకున్నప్పుడు ఆత్మఫలములు విస్తారంగా ఫలించగలుగుతాం. మన తోటలో ఫలించని చెట్లను నరికివేయాలని అనుకుంటాం కదా. మరి మనం ఆత్మఫలములు ఫలించకపోతే మనల్ని పెంచి పోషిస్తున్న కన్న తండ్రి పెరిగివేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించాలి. కనుక ఆత్మఫలములిచ్చే స్థిరమైన మంచి నేలలుగా మన హృదయాలను దున్నుకోవాలని తెలిపేదే ఈ పద్యభావం. ముఖ్యంగా ప్రియులారా, మత్తయి సువార్త 13వ అధ్యాయము 20 నుండి 23 వచనాల వరకు, అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21 వచనములలో ఈ పద్యం యొక్క సారం మనకి కనిపిస్తుంది. అదే ఈ పద్యానికి మూలం. ఒకసారి మనం మత్తయి సువార్త చూస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయము ఏం రాయబడింది ఒకసారి మనం చూసుకుని ఒకసారి ముందుకు వెళ్తే, అసలు ఈ పద్యం రచయిత్రి గారు రాయవలసినటువంటి సందర్భానికి మూలం ఎందుకయింది అనే విషయం ఆలోచిస్తే చూద్దాం. 13వ అధ్యాయము మత్తయి సువార్త 20 నుంచి చూద్దాం. రాతి నేలన 19 చదువుకున్నాం ప్రియులారా, 18 చదువుకుందాం. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండిన దుష్టులు వచ్చి మన హృదయం నుండి వెత్తబడిన దాన్ని ఎత్తుకుని పోవును. త్రోవ పక్కన వెత్తబడిన వాడు వీడే. రాతి నేలను వెత్తబడిన వాక్యం విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించేవాడు అయితే అతనిలో వేరు లేనందున కొంతకాలము నిలిచును గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలుడగును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించును. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును అనేను. విన్నారు కదా. 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనం నుంచి మరి 23వ వచనం వరకు రాయబడినటువంటి ఈ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చెబుతున్న వాక్యం నిమిత్తం ఒక ఉపమానం చెబుతూ ఉన్నారు. ఏంటా ఉపమానం అంటే,
ఇదిగో వాక్యం వినడానికి అందరూ వింటున్నారు. ఈరోజు చర్చకు వస్తున్న ప్రతి ఒక్కరూ వాక్యం వింటున్నారు. కానీ అవి వింటున్నటువంటి ఆ హృదయాలు ఏవైతే ఉన్నాయో, సదరు వ్యక్తులు ఎవరైతే వింటున్నారో ఆ వ్యక్తులు హృదయాల్లో ఆ హృదయం ఏ విధమైన నేలగా ఉంది అనేది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ప్రియులారా. ఈ పద్య భావంలో కానివ్వండి, అలాగే ఈ యొక్క ప్రభు మాట్లాడిన యొక్క అధ్యాయంలోని విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఏం నేర్పిస్తున్నాయంటే హృదయాలను మంచి నేలగా చేసుకోవాలి, మెత్తని నేలగా చేసుకోవాలి, వేయబడిన విత్తనాన్ని ఫలింపజేసుకునే అనుకూలమైన నేలగా మనం చేసుకోవాలి అని వాక్యం యొక్క భావం. కానీ ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారు, వాక్యం వింటారు, ప్రభు అంటారు కదా, మీరు వినుడు మట్టుకు విందురు కానీ గ్రహింపరు అంటాడు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? ఎవరి కోసం అనాల్సి వచ్చింది ఆ మాట అంటే, ఆనాడు ఇశ్రాయేలీయుల కోసం అనాల్సి వచ్చింది. మరి అదే వచనాన్ని ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనకి కూడా ప్రభు ఆపాదిస్తున్నారంటే, ఈరోజు మనం కూడా ఆనాటి ఇశ్రాయేలీయులాగే వాక్యం విని కూడా, ఆయన మాట విని కూడా గ్రహించిన వారమై ఉన్నామా? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తాం పిల్లరా. సో ఒక విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ విషయాన్ని హృదయంలో లోతుగా నాటుకోవాలి. మరి ముఖ్యంగా విత్తబడుతున్న ఆ వాక్యం అనే విత్తనం మన హృదయాలకు సంబంధించింది. మన హృదయం అనే ఆ మంచి నేలను పడేది ఫలించాలి. దాని ద్వారా ఫలాలు అనేవి విత్తుతున్నటువంటి తండ్రి అయిన దేవునికి, అనగా ఊర్ధ్వలోకపు రైతు అయినటువంటి దేవునికి ఆ మంచి ఫలాలు అనేవి దక్కాలి అని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో కూడా చాలా మంది రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. వ్యవసాయం చేసినప్పుడు మరి ఉత్తినే వ్యవసాయం చేసుకుంటూ, లేకపోతే ఏదో తమాషాకి, లేకపోతే ఏదో ఆకతాయితనంగా వ్యవసాయం చేస్తాడు రైతు, ఏదైనా ఫలాలు ఆశించేస్తాడా అని అంటే, ఫలాలు ఆశించి మంచి ఫలసాయం రావాలని మరి రైతు మరి విత్తనాలు విత్తుతాడు. ఎంతో దున్నుతాడు, ముందు మరి కలుపుంటి తీసేస్తాడు, మరి చుట్టూరు లంకలు వేసుకుంటాడు, ఏ చెత్త చెదారం లేకుండా మొత్తం చూసుకుని చదునుగా మెత్తగా దున్నుకుని కొన్ని విత్తనాలు జల్లుకుని ఆ విత్తనాల ద్వారా అనేక ఫలాలు రావాలని రైతు ఆలోచిస్తాడు. ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా మన హృదయంలో ఇస్తున్నటువంటి వాక్యమైన విత్తనం ద్వారా ఎన్నో ఫలాలు కావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. మరి ఆయన కోరికల్లో న్యాయం ఉంది కదా ప్రియులారా. ఎస్, ఒక రైతు విత్తనాలు విత్తి ఫలసాయం కోరుకోవడంలో ఎంతైతే న్యాయం ఉందో, అంతకంటే 1000 రెట్లు మరి దేవుడు మన నుంచి ఫలాలు కోరుకోవడంలో న్యాయం ఉంది. ఇది కేవలం మరి అందరికీ చెప్తున్న మాట కాదు, కానీ కేవలం క్రైస్తవులుగా పిలువబడుతూ ఈరోజు వాక్యాన్ని మేము వింటున్నాము, పర్లేదు మేము చర్చికి వెళ్తున్నాము అని వాక్యం వింటున్నామని భ్రమలో ఉన్న వారికి మాత్రమే ఈ వాక్యం వర్తిస్తుందండి. ఆలోచించాలి. అంటే వాక్యం విని కూడా గ్రహించిన హృదయాలు ఎన్నో ఈరోజు. అటువంటి వారికి ఒక మేలుకొలుపుగా మరి ప్రభువే ఏనాడో 2000 సంవత్సరాల క్రితమే తన అమూల్యమైన మాటలు ఈ భూమి మీద జాలువారే ప్రియులారా. ఆ విషయం మనం ఆలోచించుకున్నప్పుడు మనకు అర్థం కావాలి, నిజంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ముమ్మాటికి వాస్తవం. ఈరోజు చాలా మంది వింటున్నారు, ఎక్కడ గ్రహిస్తున్నారండి? అసలు ఫలాలు అనేవి దేవునికి అనుకూలమైన ఫలాలను, ఆత్మ ఫలాలను ఫలించే ఒక మంచి చెట్టుగా, ఒక మంచి వృక్షంగా, మంచి మొక్కగా ఎవరండి దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నారు ఈరోజు? మరి మనలో క్రైస్తవులకు వచ్చిన మన కోపం చావలేదు, క్రైస్తవులకు వచ్చిన మన ద్వేషం చావలేదు, క్రైస్తవులకు వచ్చిన మన పొగర చావలేదు, మన బూతులు చావలేదు, మన యొక్క మరి విధి విధానాలు చావలేదు, పారంపర్య ఆచారాలు చావలేదు, లోక మర్యాద చావలేదు. పూర్వం ఎలా బ్రతికాము సేమ్ అలాగే బ్రతుకుతుంది. ఏం మార్పు వచ్చింది చెప్పండి? ఇది ఫలసాయమా ప్రభుకి? కాదే. మనలో ఒక మార్పు కావాలనుకుంటున్నాడు, దాన్ని ఫలాలు అన్నాడు, ఆత్మ ఫలాలు. అందుకే గలతీయుల రాసిన పత్రికలో పౌలు మహాశయుడు ఖచ్చితంగా స్పష్టంగా చెప్పారు 5వ అధ్యాయంలో, ఇది ఆత్మఫలాలు ఫలించాలి, ఇవి ఆత్మఫలాలు మీలో ఉంటేనే మీరు పరలోక రాజ్యానికి అర్హులు అన్నాడు. ప్రియులారా, ఇప్పుడు ఎంతమంది మన ఆత్మఫలాలు సంపాదించుకున్నామండి? ఎంతమంది ఫలాలు మనం నేర్చుకుంటున్నాము, సంపాదించుకుంటున్నాము, మన 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 ఈ చెట్టు ద్వారా కాయించుకుంటున్నాము? ఒకసారి ఆలోచిస్తే, ఒకసారి ఆత్మ విమర్శ చేసుకుంటే మనకి ఆత్మ విమర్శ చేసుకుంటే ప్రియులారా ఆ ఫలితం అనేది మనకి ఈరోజు కనిపిస్తుంది. అందుకే ఇక్కడ అంటున్నారు, మీరు ఖచ్చితంగా ఆ ఆత్మ ఫలాలు అనేవి ఫలించాలి. కాబట్టి కొంతకాలం వాక్యం ఉన్నప్పుడు వాక్యం శ్రమ వస్తే తొలగిపోయేవారుగా, ఏదైనా హింస వస్తే తొలగిపోయేవారుగా ఈరోజు చాలా మంది క్రైస్తవులు హింసిస్తున్నారు కదండి. అలాంటి హింసలు వచ్చినా తొలగిపోయేవారుగా మీరు ఉండొద్దు. ఎందుకు ఉండొద్దు అని అంటే, వాక్యం బల్లగుద్ది చెబుతుంది, మీరు వాక్యాన్ని పట్టుకుంటే వాక్యం మిమ్మల్ని కాపాడుతుంది ప్రియులారా. అది చాలా మందికి తెలియని విషయం, చాలా మందికి అర్థం కాదు, చాలా సంఘాలు ఈ మాటలు కూడా చెప్పరు.
మీకు ఆశీర్వాదాలు 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 అంటారు తప్ప వాక్యం ద్వారా మీరు శ్రమలు అనుభవిస్తే, ఒకవేళ శ్రమలు వస్తే ఆ శ్రమలను బట్టి మీరు సంతోషించండి. ఆ శ్రమలలో దేవుడు మీకు సహాయంగా ఉండాలని ఆ ధైర్యాన్ని చాలా మంది ఎవరు సేవకులు ఏం చెప్తారు ఎప్పుడుని, మీకు శ్రమలు రావు, మీ శ్రమలు రావు, అసలు శ్రమలే రావు, మీకు శ్రమలే రావు, ఇబ్బంది, మీకు శ్రమలు రావు, మీకు ఎప్పుడు కూడా ఈ శ్రమలు ఎప్పుడు అక్కడ దీవెనలే వస్తుంటాయి, మీ ఇంట్లో ఆశీర్వాదాలు పొర్లు పారిపోతుంటాయి అని చెప్తుంటారు తప్ప, ఒకవేళ శ్రమ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా ఇంకా వాక్యం అన్నవాడు హృదయంలో వాక్యాన్ని పెట్టుకుంటే, విలువైన వాక్యము, శక్తివంతమైన వాక్యము, మన హృదయాల్లో వెళ్ళినటువంటి వాక్యము, దేవుడు దాన్ని ఫలించే సాధనంగా మనం ఉంటే, ఫలించే వృక్షంలా ఫలించే చెట్టులా మనం ఉంటే ఖచ్చితంగా వాక్యం ద్వారా మనల్ని బాగుపరుస్తాడు, బలపరుస్తాడు అనే విషయాన్ని ఖచ్చితంగా చాలా మంది విస్మరించారు. కాబట్టి ప్రభు ఈ వాక్యం రాయాల్సి వచ్చింది ప్రియులారా. మరి మన ఆత్మీయ సహోదరి కాంతిగలక్క గారు కూడా మరి ఈ యొక్క పద్యం రాయడం ముఖ్య ఉద్దేశం అదే. ప్రభు యొక్క భావాలను మరి క్రోడీకరిస్తూ విలువైన మాటలు రాశారు. ఏం రాశారు అక్కడ? మళ్ళీ ఒకసారి పద్యం చదువుతున్న జాగ్రత్తగా నుండి, సారంబు లేని రాతి నేలలోన, సారం లేని రాతి నేల, దానికి సారం లేకపోతే రాతి నేల అయిపోయింది అనుకోండి, దాంట్లో ఉపయోగపడదు ఏమైనా వేస్తేనే ఏముండదు. సో పద్యం మరొకసారి పీడరా, సారంబు లేని రాతి నేలలోన విత్తనములు పడిన ఫలమేమి, ఏం ఫలం వస్తలనే కదా. మరి మంచి నేలను మొలిచి ఆత్మఫలం ఇయ్యగా, మంచి నేలను పడిన విత్తనాలే ఆత్మ ఫలాలు ఇవ్వడానికి అవకాశం ఉంది అనే మాట మనకు అర్థం కావాలి. కాబట్టి ఆ చెవులున్న ప్రతి నరుడు వినుడుగాక. మేము ముందే చెప్పాను ముందు పద్యాలలో, చెవులు దేనికి? హృదయానికి చెవులు ఉండాలి అనే విషయం మనకు అర్థం కావాలి. సో పద్యం విన్న మన అందరం కూడా మరి దీని ప్రకారం వాక్యాన్ని వినేవారంగా మాత్రంగా ఉండి, యాకోబు పత్రిక కూడా మేము కోట్ చేసాం, సారంబు లేని రాతి నేలలోన విత్తనములు పడిన లాభమేమి, మంచి నేలను మొలిచి ఆత్మఫలమును ఇవ్వగా చెవులున్న ప్రతినాడు వినుగాక. సో విన్న ఈ పద్యాన్ని, దీని యొక్క భావాన్ని, మరి లోతైన భావం మరి వాక్యంలోంచి తీసుకుని మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి, మరి దాని ప్రకారం బ్రతకడానికి ప్రయత్నించండి పిల్లరా. మరి చాలా విలువైన పద్యాలు, ఎవరు కూడా స్కిప్ చేసేద్దు, పూర్తిగా చూడండి. విలువైన సమాచారం దేవుడు మనకు అందిస్తున్నారు కాబట్టి విలువైన ఈ మాటలు మన హృదయాలకు ఉపయోగకరంగా ఉండాలని, మీ అందరి జీవితాలకు ఆత్మీయ ఫలాలకు అభివృద్ధి కలిగేలా ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి తెలియజేసుకుంటూ, మరి మన అక్షయ దీపిక వీడియోలన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, మరి ప్లేలిస్ట్లో ఉన్నాయి. కావస్తే మీరు ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఎపిసోడ్ కూడా మీరు చూడొచ్చు. మొదటి ఎపిసోడ్ నుంచి కూడా ఈ వాల్యూమ్ 1 బుక్ నుండి ఎన్నో విషయాలు మాట్లాడడం జరిగింది. ఈ 8వ ఎపిసోడ్లో కూడా ఈ శీర్షిక ఏదైతే జరుగుతుందో, నడుస్తుందో ఇప్పుడు, ఇందులో కూడా 5 పద్యాలు మాట్లాడడం జరిగింది. సో విలువైన పద్యాలు ప్రియులారా, వ్యక్తిని బట్టి కాకుండా మీరు కేవలం వాక్యాన్ని బట్టి, పద్యాలను బట్టి, విలువైనటువంటి ఆ మాటలను బట్టి, మరి విలువైన మాటలను బట్టి ఈ యొక్క పద్యాల ద్వారా ముందుకు వెళ్ళాలని, ఆత్మీయంగా అభివృద్ధి పొందాలని మరొకసారి మీ అందరికీ హితవు పలుకుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.